సోషల్ మీడియా అంతా ఒకటే గోల. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. కొంతమంది నా అన్వేషణని హీరో చేస్తున్నారు, కొంతమంది నా అన్వేషణని తిడుతున్నారు. ఎందుకంటే నా అన్వేషణ గారు బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ మదర్ని ఒక మాట అన్నారని చెప్పి అతను ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది ఇలా ఉంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు సినిమా సెలబ్రిటీస్ మీద కూడా కేసులు నమోదైనాయి అనమాట. రానా దగ్గుపాటి, మంచులక్ష్మి ఇట్లాగా సినిమా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. మరికొంతమంది ఏమంటున్నారు అంటే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా, క్రికెటర్స్ కూడా ప్రమోట్ చేస్తారు కదా, వాళ్ళని ఏమన్నారా అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి అంటే ఇవి గవర్నమెంట్ పర్మిషన్తో చట్టాలకు అనుగుణంగా ఉన్నవి కాబట్టే మేము ప్రమోట్ చేస్తున్నాం అంటున్నారు. సరే, ఇదంతా బాగానే ఉంది. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే తప్పు ఎలా చేసినా తప్పే కదా, దానికి ఇల్లీగల్ అనే ఉంది. ఇప్పుడు లీగల్గా ఆడితే ప్రాణాలు పోవా, ఇల్లీగల్గా ఆడితేనే పోతాయా అనేది నా క్వశ్చన్. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఒక రీల్ ట్రెండ్ అవుతుంది అనమాట. హైదరాబాద్ మెట్రో మీద 1x బెట్ ప్రమోషన్ జరుగుతుంది. హైదరాబాద్ గవర్నమెంట్ ఏ సమాధానం చెప్తుందో చూడాలి. దీని మీద మీరేమనుకుంటున్నారు?